ఉపాధి హామీ కూలీలు కూడా సమ్మెలో పాల్గొనే విధంగా చూడాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చట్టం పైన అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. అన్న చెప్పినట్లు 125 రోజులు పెంచినట్లు ఒక పోస్టర్ వేస్తున్నారు అన్ని చోట్ల. అంటే మేము 100 రోజుల నుంచి 125 రోజులు పెంచితే ఈ ప్రతిపక్షాలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి అధికారంలో ఉన్న పార్టీ చెప్తుంది. మనం చెప్పేది అది కాదు. పేరు మార్చడమే కాదు, పేరుతో పాటు అనేకమైనటువంటి ముఖ్యమైన అంశాలని దాంట్లోనే సవరించారు. ఇంతకుముందు ఇది చట్టం MNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇప్పుడు VBG రామ్జీ అంటే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ. చూడండి దీని అర్థము. మిషన్ అంటే పథకం కిందే లెక్క దీన్ని. ఇదేం చట్టం కాదు. పథకానికి చట్టానికి తేడా తెలియనటువంటి మూర్ఖులు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం. ఇది అంటే 125 రోజులు పోస్టర్ వేసినంత మాత్రాన మీరు పెంచినట్లు లెక్క. ఆ 125 రోజులు పెంచడానికి మీరు పేరును తొలగించాల్సిన అవసరం లేదు, సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా మందికి గతంలో ఒక పని హక్కుగా ఉండేది. మనకు రాజ్యాంగంలో పని హక్కు ఏదైతే ఇచ్చారో ఆ దాన్ని మనం 2005లో సాధించుకున్నటువంటి హక్కుని ఈరోజు కాల రాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అందుకనే ఈ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఏదో ఒక్కరిది కాదు. ఈరోజు 20 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు ఈ యొక్క చట్టానికి లోబడి, ఈ చట్టం కింద. మరి అట్లాంటి చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేసి పని అడిగే హక్కు లేదు, పని చేసిన తర్వాత వేతనాలు అడిగే హక్కు లేదు. ఈరోజు వాళ్ళ దయతో వాళ్ళ భిక్షతో మనం పనులు చేసుకోవాలి తప్ప అట్లాంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ VBG రామ్జీని నిస్సిగ్గుగా మేము అమలు చేసి తీరుతామని చెప్తున్నారు కేంద్రంలో ఉండే ప్రభుత్వం. మంత్రులు చెప్తున్నారు మేము అసలు వెనకడిగేసే ప్రసక్తి లేదు. మీరు వెనకడిగేయకపోతే మిమ్మల్ని ఎక్కడ పంపించాలో అక్కడ ప్రజలు పంపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో వలసలు పోతున్నారు. అక్కడ వలస వెళ్ళిన చోట కూడా చేయడానికి పనులు లేవు. ఇక్కడ చేద్దామంటే ఇక్కడ పనులు లేవు. ఇక్కడ చేసిన పనికి వేతనాలు లేవు. ఈరోజు భద్రత లేదు ఉపాధి హామీ కూలీలకి. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం. నిన్ననే ఒక పత్రికలు చూసిన, ఒక వేటి న్యూస్లో వచ్చింది. 2008కి మించినటువంటి ఆర్థిక మందం రాబోతుంది భారతదేశంలో అని చెప్పేసి. ఇది వాస్తవం ముమ్మాటికి. ఎందుకంటే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారు తీవ్రంగా. అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసారు. VBG రామ్ తీసుకొచ్చారు. దీనివల్ల 20 కోట్ల మంది నష్టపోతున్నారు. అంటే భారతదేశంలో సుమారుగా శ్రమశక్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కోట్లాది మంది నష్టపోతున్నారు. దీని ప్రభావం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన తర్వాత ఖచ్చితంగా సంక్షోభం ఏర్పడితే తప్ప వేరేది ఏం లేదు. అందుకోసమే ఈరోజు అంతో కొంత ప్రజల చేతుల్లోకి నగదుగా వచ్చేటువంటి ఈ యొక్క చట్టాలని, ఈ యొక్క ఉపాధి చట్టం కానీ అట్లాగే కార్మిక చట్టాలను కానీ ఈరోజు సవరించడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున రేపు ఫిబ్రవరి 12వ తేదీన ప్రజలందరూ కూడా దీని మీద తిరగబడడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి పోరాటాలకి మనం అందరూ కూడా సన్నద్ధం కావాలని మీ అందరినీ కోరుతూ రేపు 1వ తేదీన గ్రామీణ ప్రాంతాల్లో సంతకాల సేకరణ,